డయాబెటీస్ వాళ్ళు ఎక్కువ మంది పెరుగుతున్నారు కాబట్టి భవిష్యత్తులో దీనికి మంచి మార్కెట్ ఉంటుంది అనేసి మనం 18 year క్రితమే ఈ చెట్లు పెడితే బాగుంటుంది, కొద్దిగా మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, దీనికి ఆరోగ్యపరమైన అంశాలు ఎక్కువ ఉన్నాయి, బెనిఫిట్స్ అనేసి ఈ చెట్లు ఎంచుకొని మేము నాటడం జరిగింది. అయితే మీరు 18 years బ్యాకే అనుకున్నారా వీటి నుండి వచ్చే పనులతోటి ఈ బై ప్రొడక్ట్స్ తయారు చేయాలని చెప్పేసి? లేదండి, నాకు రాను ఈ పండ్లు ఈ చెట్లు నాటిన తర్వాత 3-4 సంవత్సరాల నుంచి పంట క్రాప్ స్టార్ట్ అయింది. సో పంట అమ్ముకునే క్రమంలో పంట ఎక్కువ రావడము, మార్కెటింగ్ వర్షాల వల్ల అప్పుడప్పుడు సహజంగా జూన్ జూలైలో ఈ పంట వస్తుంది కాబట్టి అప్పుడు రైనీ సీజన్ ఎక్కువ. సో సిటీస్ లో రైన్స్ రావడము, ఇక్కడ రైన్స్ రావడము, మార్కెటింగ్ ఆగిపోయేది అన్నమాట. స్టాక్ ఒక 2-3 రోజులు ఆగిపోయినప్పుడు ఈ పండ్లు ఒక రోజు కింద ఎక్కువ నిలువ పండ్లు చెట్లలో. సో గాలికి వర్షానికి రాలిపోయి నేలంతా ఎక్కువ నేల పాలైపోతాయి కాబట్టి దీని నుంచి ఏదైనా కొత్తగా మన ప్రోడక్ట్స్ చేయాలి, ఈ విలువైన వాల్యూ గల పండ్లను ఇలా మట్టిపాలు అవుతున్నాయి కదా, దీని నుంచి ఏదైనా బై ప్రోడక్ట్స్ చేయాలా, వాల్యూ అడిషన్ ఏదైనా పెంచుకోవాలనే ఉద్దేశంతో దీని వైపుగా 9 సంవత్సరాల నుంచి ప్రయత్నించాను. సో ఒక 4-5 సంవత్సరాలు ఫెయిల్యూర్స్ అయినాయి, బాగా ఫెయిల్యూర్స్ అయినాయి. అవన్నీ ఒక 25-30 లక్షల వరకు లాస్ వచ్చింది. సో క్రమంగా మనకి ఏవైతే అవసరమో ఈ ఫ్యాక్టరీ రన్ చేయడానికి ఒక ఇయర్ ఏ వస్తువులు ఏ పరికరాలను ఉపయోగిస్తే మనకి జ్యూస్ తీసుకోవచ్చు, తయారు చేయొచ్చు, ఎలా నిల్వ ఉంచాలి అనే దానిపైన పరిశోధిస్తూ ఫైనల్ గా మనకు 3 years నుంచి సక్సెస్ఫుల్ గా అయింది. సో నేను ఫోన్ పే ద్వారా యూట్యూబ్ లో చూసి వాళ్ళు ఫోన్లు చేయడము, నాకు ఫోన్ పే ద్వారా అమౌంట్ వేయడము, సో వాళ్ళు అడ్రస్ పెడితే నేను ANL ద్వారా తెలంగాణ ఆంధ్ర పంపించడము. సో 2 years అయిన తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ అంతా బాగుంది, సో వాళ్ళకి బెనిఫిట్స్ కూడా పొందారు. ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకుని ఇంకా మెరుగైన ఉత్పత్తులు చేయాలనేసి ఈసారి కొత్తగా ఈ డ్రై ఫ్రూట్ చేశాను. గింజను తొలగించి లేబర్ తోటి డ్రైయర్ లో సోలార్ డ్రైయర్, ఎలక్ట్రిక్ డ్రైయర్ ని ఉపయోగిస్తూ డ్రై చేశాను. ఆ పల్పును కూడా అమ్ముతున్నాను. సో రకరకాల విత్తనాలు పొడి. సో జ్యూస్ లో 2 రకాలు, గింజతో టోటల్ ఫ్రూట్ గింజతో కలిపి క్రష్ చేసి జ్యూస్ తీస్తాము లిక్విడ్. సెకండ్ వన్ సీడ్లెస్, గింజను వేరు చేసి పల్ప్ ద్వారా జ్యూస్ ని తీసి గ్లాస్ ఫిల్లింగ్ చేస్తున్నాను అంతా. సో దాన్ని మెళకువలు పాటించాలి, చిన్న పొరపాట్లు జరిగినా కూడా గ్లాస్ బాటిల్స్ అన్ని ఫంగస్. ఈ ప్రాసెసింగ్ ఎలా చేస్తారన్నది మళ్ళీ మనం మాట్లాడదాము. సో మీరు 19 సంవత్సరాలుగా ఈ సాగులో ఉన్నారు. సో మీ ఈ ప్రాసెసింగ్ చేయడం ఒక 9 సంవత్సరాలు అంటే అంత ముందుకు ఉన్న 10 సంవత్సరాలు ఇవి పండ్లని అమ్ముకునేది? పండ్లు 35 రూపాయల నుంచి అమ్మానండి, 35, 50, 120 వరకు టాప్ గా అమ్మాను, 20 రూపాయలు అమ్మాను. అంటే పనులకి బాగుందా ఇప్పుడు మీకు మార్కెటింగ్ ఇవి బై ప్రోడక్ట్ చేసిన తర్వాత? అన్ని బై ప్రోడక్ట్ వైపు తరలించును. మార్కెట్ ఉన్నప్పుడు 100 పైన అబవ్ ఉన్నప్పుడు బాంబే, పూనా, బెంగళూరు అట్లా సిటీస్, హైదరాబాద్ అట్లా అన్ని పంపుతుంటానండి. సో వాళ్ళే ఇక్కడ అపరస్తులుగా వస్తారు. నేను ఏ రోజైతే వెళ్ళలేదు అటువైపు నుంచి నా దగ్గరకు పాత కస్టమర్స్ ఉన్నారు, వస్తూనే ఉంటారు. వాళ్ళకి అమ్మేస్తాను సార్. ఎనీ టైం మార్కెటింగ్ జరిగినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, ఎనీ టైం ఏదన్నా సందర్భాల్లో బ్రేక్ అయినప్పుడు ఈ ఫ్యాక్టరీకి తరలించుకొని బై ప్రొడక్ట్స్ వైపు వెళ్తాను. అంటే ఒక పండు నుండి ఈ జ్యూస్ లాగా తయారు కావడం ఇదంతా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ పండ్లు తీసుకొని వచ్చిన తర్వాత తోట నుంచి కూలీలు ఈవినింగ్ అంతా వచ్చేస్తారు. సో మార్కెటింగ్ వాళ్ళు బాంబే దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళిన తర్వాత మిగిలిపోయిన తర్వాత మనకు ఇంకా కొన్ని లేబర్ టైం ఉంటుంది. ఆ టైం వరకు మనం కాయలు కోసుకొని తెచ్చి ఏసీ కంటైనర్ లో పెట్టుకుంటానండి, నిలువ చేసుకుంటాను. మార్నింగ్ ప్రాసెస్ యూనిట్ కి తీసుకెళ్తాను, అది కూడా మీకు చూపిస్తాను. సో సీడ్ ఏం చేస్తారు, పల్పిని ఏం చేస్తారు? కొన్ని జ్యూస్ లో టోటల్ ఫ్రూట్ క్రష్ చేస్తానండి. అది డయాబెటీస్ సీడ్ తో సహా టోటల్ ఫ్రూట్ నే క్రష్ చేసి జ్యూస్ తీస్తానండి. అది డయాబెటీస్ వాళ్ళకు రోజు వాళ్ళు మార్నింగ్ 25 ml జ్యూస్, 75 ml వాటర్ యాడ్ చేసుకుని అవసరమైతే కొద్ది లెమన్ కూడా పిండుకుంటే బాగుంటుంది. సో తాగిన తర్వాత 1 గంట తర్వాత వాళ్ళు కాఫీ, టీ ఏదైనా. ఏంటి సార్ ఇది? అంటే ఫ్రూట్స్ ని కట్ చేసి దీంట్లో పెట్టారా, డ్రై చేస్తారా? అవునండి, మంచి క్వాలిటీ గల పెద్ద సైజు ఫ్రూట్స్ ని గ్రేడ్ చేసుకుని రోజు ఒక 60 kgs, ఒక 3 members కూలీలు పడతారు. ఆ గింజని నైఫ్ తోటి తొలగించి మనకు ఇట్లా 2 పీసులు లాగా, ఒక కాయలో 2 పీసులు అవుతుంది అనమాట, డివైడ్ అయిపోతుంది. దీంట్లో ఇత్తనాన్ని పక్కకు పట్టేసి ఈ పల్పును మాత్రము, ఇది సోలార్ డ్రైయర్, ఇది దీంట్లో మనకు ఎండలు బాగుంటే ఒక 3 days 4 days పడుతుంది. రైన్ సీజన్ కాబట్టి ఎక్కువ మనకు వర్కౌట్ కాదు, తొందరగా మనకు ఎండి
ఇన్పుట్ రావట్లేదు. మళ్ళీ ఎలక్ట్రికల్ డ్రైయర్ కూడా వాడుతున్నాను అనమాట. దీన్ని ఆల్టర్నేట్ గా అది కూడా ఉంది, 2 రకాల. సోలార్ డ్రైయర్ లో ఒక 3 రోజులు, ఎండలు బాగుంటే 3 రోజులు పడుతుంది, 3-4 రోజులు పడుతుంది. ఎండలు లేకుంటే 1 వీక్ అయినా పట్టచ్చు. సో ఎలక్ట్రికల్ డ్రైయర్ లో అయితే మనకు 50 డిగ్రీల సెంటీగ్రేడ్ లో ఒక 21-22 అవర్స్ లో మనకు క్లియర్ అయిపోతుంది, వచ్చేస్తుంది, డ్రై వచ్చేస్తుంది. ఒక రోజు అంటే ఒక రోజున్నరలో రోజు మనకి ఇన్పుట్ 6 కేజీలు వస్తుంది. దాంట్లో 5 నుంచి 6 కేజీలు, 60 కేజీలు మనము గింజ తీసేస్తే మళ్ళీ ఆ గింజని ప్రాసెస్ మళ్ళీ ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుంటాము. దీన్ని మాత్రం ఆ పలుపుని ఉంటే అంత దాంట్లో వాటర్ శాతం అంతా క్లియర్ గా పోతుంది. వాటర్ అంతా పోయేసి మనకి ఇలా తొక్కులాగా ఇది ఒకటే మిగిలిపోతుంది, పలుపు మాత్రం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే 1 కేజీ ఫ్రూట్ కి డ్రై అయితే ఎంత వస్తుంది? ఇది 100 గ్రాములు వస్తుంది అంతే. 1 కేజీ ఫ్రూట్ కి డ్రై 100 గ్రాములు వస్తుంది. సో ఇది డ్రై చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ వీటిని ఎలా మార్కెటింగ్ చేసుకుంటారు? ఇది 100 గ్రాముల ప్యాకింగ్ ఒకటి ఉందండి. 250 గ్రామ్స్ కేజీ వాళ్ళు ఎంత అయితే అడుగుతారో అంత ప్యాక్ చేసి పంపించేస్తారు. ఎలా ఉంటుంది వీటి ధర? ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం నేను 2,500 ఇస్తున్నానండి. 3,000 వరకు పోతుంది. నెక్స్ట్ ఇయర్ 3,000 చేద్దామని. ఇప్పుడు మనకు కొద్దిగా ఉంది స్టాక్. సో ఈ సీజన్ అంతా కలిసి 100 కేజీలు వచ్చింది నాకు. 100 కేజీలు ఒక 60 కేజీల వరకు సేల్ అయింది. కొద్దిగా ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ కొద్దిగా పెంచాల్సి వస్తుంది. అప్పుడు చూద్దాంలే అనుకున్నాను. ఇప్పుడు ఆన్లైన్ లో 4,500 ఉంది. అది మనం ఇచ్చేది నాకు గిట్టుబాటు అయ్యే రేటే. నాకు ఇంకొకరు రేట్ తోటి సంబంధం లేదు, దాని ఆలోచన చేయను. నాకు ఏమైతే కావాలో నేను ఎంత ఆశించానో అంతే చాలు నాకు. 1 కేజీ ప్యాక్ చేస్తారా? అంటే ప్యాకింగ్ ఎలా ఉంటుంది? ప్యాకింగ్ మామూలు నార్మల్ చేస్తానండి, ప్రత్యేకంగా ఏం చేయట్లేదు. ప్లాస్టిక్ కవర్లు వేసి సీలింగ్ చేసేస్తాను. వాళ్ళు 1/2 కేజీ 1 కేజీ తీసుకుంటారు. మళ్ళీ ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది? ఇది 1 ఇయర్ ఏం డ్రై కదండి, ఏం ప్రాబ్లం లేదు. ఏమన్నా మనకి ఫంగస్ ఏం రాకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇంకా బాగా 2 ఇయర్స్ అయినా ఏం కాదు. ఇదేం ప్రాబ్లం ఉండదు. సో దీని నుండి వచ్చిన మళ్ళీ సీడ్ ఇలా ఎండబెడతారా? సీడ్ అంతా అట్లా ఎండబెట్టారు. ఈ సీడ్ ఏం చేస్తారు? స్టార్టింగ్ అయితే సీడ్ దాంట్లో తీసిన తర్వాత ఎండిపోతాయి ఇవి. ఎండిపోయినాక దీంట్లో నలిపేస్తే ఒక 4-5 గింజలు వచ్చేస్తాయి దీంట్లో. పొట్టు వెళ్ళిపోద్ది. ఈ పొట్టంతా మిషన్ వేస్తే పోయేస్తుంది అంతా. ఇట్లా ఒక దాంట్లో నుంచి 4-5 గింజలు వచ్చేస్తాను. బ్లాక్ వస్తాయి, బఠానీల సైజ్ లో ఉంటాయి. ఇవన్నీ ఇట్లా విడిపోతే ఇవన్నీ ఇట్లా క్లియర్ చేస్తే ఇట్లా అయిపోతుంది. ఇది పొట్టు పోయిన తర్వాత వచ్చేది. ఇది పొట్టు పోయిన తర్వాత వచ్చేది. ఇది కొద్దిగా మిషన్ వేసి దీని మీద అంతా డస్ట్ అంతా పోయేస్తుంది నీట్ గా. కొద్దిగా అట్లా టక్కని నీళ్ళలో అట్లా వాష్ చేసి మళ్ళీ డ్రై చేసుకుని పిండి మిషన్ వేసేస్తాం, పౌడర్ చేస్తాం. దీన్ని పౌడర్ చేస్తారు. సో పౌడర్ ఎంత కమ్ముతున్నారు? పౌడర్ 300 రూపీస్ కేజీ పోతుంది. ఇది గింజలు కూడా 300 రూపీస్ పోతుంది. ఈ పౌడర్ ని మళ్ళీ వాటర్ లో కలుపుకొని తాగేది? వాటర్ కలుపుకొని తాగేది. అంటే టేస్ట్ లో ఎలా ఉంటుంది? అసలు ఒగరుగా ఉంటుంది, కొద్దిగా పొట్టులో లాగేసినట్లు ఉంటుంది ఇది. సో హార్డ్ గా ఉంటుంది ఇది. యాక్చువల్ పౌడర్ మెడిసిన్ బాగుంటుంది, హార్డ్ గా ఉంటుంది. అదే సీడ్ జ్యూస్ అయితే స్మూత్ వస్తుంది, కొద్దిగా స్మూత్ వస్తుంది. అది కూడా హార్డ్ గానే ఉంటుంది కానీ స్మూత్ గా ఉంటుంది. ఈజీగా తాగలరు. కొద్దిగా లెమన్ పిండుకొని ఈజీగా తాగొచ్చు. సో ఈ ప్రోడక్ట్ మీరు చూపిస్తారా? ఇది మా ఫ్రూ బ్లెండ్స్ అనే బ్రాండ్ పైన అమ్ముతున్నానండి నేను. సింధు బెవరేజెస్ ఫార్మ్ పేరు. సో ఫ్లిప్కార్ట్ లో కూడా ఎంటర్ అవుతున్నానండి. ఫ్లిప్కార్ట్ కూడా దొరుకుతుంది నెక్స్ట్. ఇంతవరకు నేనే సొంతంగా సేల్ చేశాను. సో ఈ జామ్లో కూడా 50% షుగర్ యాడెడ్ ఉంటుందండి వీటిలో. దీంట్లో న్యాచురల్గా తయారు చేసింది. దీంట్లో ఫుడ్ కలర్ కానీ కెమికల్స్ కానీ ఫ్లేవర్స్ కానీ యాడ్ చేయలేదండి, ఏం కలపలేదు దీంట్లో.